అడుగు పెట్టించున్నాడంటే ఆయన ప్రణాళిక లేని మనం ఇక్కడ ఉన్నాం. చూడండి, కీర్తనకారుడు 87వ కీర్తనలో ఆసాపు కుమారులు రాస్తున్నటువంటి మాటను గమనించినట్లయితే చూడండి, 2వ వచనం చూద్దాం. మొదటి నుంచి చూస్తే, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. నిజంగా ఈ దినము గమనించండి, దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. ఇక్కడ యాకోబుని ఎన్నుకున్న మాటను గమనిస్తే ఇక్కడ చూసినట్లయితే, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. ఈ దుబాయ్ ప్రాంతాన్ని చూసినప్పుడు ఈ దేశం గురించి గొప్ప సంగతులు చెప్పుకునే రీతిలో దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ గమనిద్దాం, ఈ దినము మనము ఎందు విధముగా మరి ఇక్కడ కూడి ఉన్నాము అన్న మాటను గమనిస్తే 5వ వచనం నుంచి చూస్తే ఇక్కడ రాయబడిన మాట చూద్దాం. ప్రతి జనము దానిలోనే జన్మించననియు, సర్వోన్నతుడు తానే దాన్ని సిద్ధపరచననియు సియోను గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవించను. పాటలు పాడుచు, వాయిద్యములు వాయించు, మా ఊటలనియు నీ యందే ఉన్నవని వారందరూ. మనం ఉత్సహించి సంతోషించే విధముగా మరి మనుషుల పట్ల తండ్రి చేసే కార్యాలు ఇంత అంత కాదండి, అద్భుతాలు. నిజంగా మరి ఆయన శాశ్వత ప్రేమను మనకు చూపిస్తున్నాడు. ఆ శాశ్వత ప్రేమ మనలో లేకపోతే నిజంగా ఇక్కడ గొప్ప మార్గంలో మనం అడుగు పెట్టలేము. ఇక్కడ 2వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే చూడండి, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు అతి ప్రియములు. అంటే మరి ఇక్కడ చూడండి, సియోను అనగా దేవుని ఆలయం. దేవుని ఆలయం కాబట్టి ఆ దేవుని ఆలయము ఆయనకు ప్రియమైనది కాబట్టి ఆయన శాశ్వత ప్రేమను చూపించే భాగ్యాన్ని మనకిచ్చాడు. 78వ కీర్తనలో చూస్తే 68వ వచనం నుంచి చూస్తే ఇక్కడ రాయబడిన మాట చూద్దాం. ఎంత చక్కగా వ్రాయబడిన మాట చూస్తే 68వ వచనంలో, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతము ఆయన కోరుకొనెను. యూదా గోత్రం, యూదా అనగా స్తుతి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, యూదా అనగా స్తుతి. అంటే మనము ఈ పునరుద్ధానమున మనం స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు మనం ఇక్కడ కూడి ఉన్నాం. అంటే స్తుతి మనం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో మనం గమనిద్దాం. ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనము చూద్దాం. ఇక్కడ స్తుతి గురించి 4 మాటలు దేవుడు బయలుపరుస్తున్న విధానాన్ని పునరుద్ధానమున మనందరము మరి సంఘాలు ఉన్నాయి, సేవకులము, అవన్నీ వదిలిపెట్టి వచ్చి ఇక్కడ కూడి ఉన్నామంటే ఆయన మనతో మాట్లాడుతున్న మాటను చూద్దాం. 29వ అధ్యాయం 35వ వచనం చూస్తే, మరల గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించును అనుకొని యూదా అను పేరు పెట్టాను. అప్పుడు ఆమెకు కాన్పు. ఎవరు ఈమె? 31వ వచనంలో చూడండి, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. హల్లెలూయా. ద్వేషింపబడినటువంటి వ్యక్తిని, ద్వేషింపబడినటువంటి స్త్రీని దేవుడు చూశాడు. ఈ దినము మనల్ని కూడా గమనించండి, ద్వేషింపబడి, దూషింపబడి మనం ఎందుకు పనికిరాని వారిని దేవుడు గమనిస్తాడు. ఆయన కనుదృష్టి మన మీద పెడతాడు. లేయాను కనుగొన్నప్పుడు ఆమె ఏం చేసింది? ఏమంటుందంటే 35వ వచనంలో, యూదా చూడండి, ఆమె మరణ గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను. యూదా అనగా స్తుతి. ఈ స్తుతి చూడండి, ఈ స్తుతి ఎక్కడి దాకా తీసుకుపోయిందంటే, లేయా ద్వేషింపబడి దేవుని దృష్టిలో పడి మరలా కుమారుని కనింది. అయితే 37వ అధ్యాయం 26వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఒక సంఘటన కనపడుతుంది. చూద్దాం. ఆదికాండం 37:26 చూడండి. అక్కడ అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందున ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలకు వానిని అమ్మివేయదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. యూదా స్తుతి ఏం చేసిందండి? యోసేపు విషయంలో మరణాన్ని అంటే అడ్డుకున్నది. అంటే ఆ చంపేయాలని ఆలోచన కలిగినటువంటి అన్నదమ్ములకు యూదా ఏం చేశాడు? అరే
చంపడం ఎందుకు, అమ్మేద్దాము అంటే అకాల మరణాన్ని స్తుతి ఆపి. దేవునికి మహిమ కలుగుగా. ఈ దినము అకాల మరణాన్ని స్తుతి అంటే మనం స్తుతించే విధానము దేవుడు చూసి మన అకాల మరణాన్ని ఆపివేస్తాడు. యోసేపును ఆపింది కదా. ఈరోజు మనల్ని కూడా దేవుడు అకాల మరణం నుంచి తప్పిస్తాడు. మన స్తుతి అకాల మరణాన్ని తప్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, మరి ఇక్కడ గమనించినట్లయితే యాకోబుకు 12 మంది సంతానంలో 11వ వాడు. ఎంత గొప్ప సంఘటన. మరి ఆ స్తుతి ద్వారా బ్రతకడం అనేది, ఈ గొప్ప సంఘటన నుంచి దేవుడు మనల్ని ఎంతగానో యోసేపు విషయంలో మరి ఆ తప్పించిన మరణాన్ని గుర్తు చేసుకుందాం. రెండవదిగా చూద్దాం, త్వరగా 43వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 43 మరి 8వ వచనాన్ని చూస్తే అక్కడ చూడండి, యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూసి, ఆ చిన్నవాడిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళుదాము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక. అంటే ఆ ప్రాంతంలో కరువు వచ్చేసింది. కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు, యోసేపునే కోల్పోయిన బెన్యామీనును పంపట్లేదు. అప్పుడు అంటాడు యూదా, నేను అష్యూరెన్స్ ఇస్తాను, బెన్యామీను పంపు, ఈ కరువులో వాడు కూడా బ్రతుకుతాడు, తిని అంటే చనిపోడు అని చెప్పి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, నిన్ను కరువు నుండి సమృద్ధిలోనికి తీసుకువెళ్తుంది స్తుతి. అకాల మరణం తప్పిస్తుంది, కరువులో నుండి సమృద్ధిలోనికి. చూడండి, బెన్యామీను మరి అక్కడ తండ్రిని రిపేర్ చేశాడు, తీసుకువెళ్ళాడు. వారికి ఏమైపోయిందని, కరువు నుండి సమృద్ధిలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మూడవది చూద్దాం, 46వ అధ్యాయం, అదే 46:28 చూద్దాం. ఎంత చక్కగా మాట్లాడుతాడు. అతడు, సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకు వెళ్తున్నాను. అతడు గోషేను త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనను ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా, హల్లెలూయా, తల్లిదండ్రులను, తోబుట్టులను, మరి ఆ సహోదరులను కలుసుకోవాలని ఆశ కలిగిన యోసేపును మరి నడిపించుటకు ముందుగా ఎవరు వెళ్ళారు? యూదా. దారి చూపించుటకు యూదా. అంటే స్తుతి నిన్ను ముందుకు నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే స్తుతి క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. గోషానులో క్షేమం కలుగుతుందని చెప్పేసి దేవుడు నిజంగా చూడండి ఎంత అద్భుత దేవుడు. మరి క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. మనం స్తుతించేది మనకు అకాల మరణం తప్పిస్తుంది, కరువు నుండి తప్పిస్తుంది, తర్వాత క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. మనం ఆశామాషగా మరి పునరుద్ధానమున మరి స్తుతి ఆరాధన చేయట్లేదండి, ఆయన గణపరచడం లేదని. ఆయన గణపరుస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం అంటే ఇవన్నీ మనము పొందుకుంటున్నటువంటి వరములు. దేవునికి మహిమ కలుగును గాక. 4వది చూద్దాం, ఎంత చక్కగా 49వ అధ్యాయంలోకి వెళ్దాం. 49 8వ వచనం నుంచి చదువుదాం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద నుండును, నీ తండ్రి కుమారులు ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని సింహం వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాలు ముడుచుకొని పడుకొనెను. అతన్ని లేపవాడెవడు? తొలగిపోదు, అతని కాలు మధ్య నుండి రాజధనము తొలగిపోదు, ప్రజలు అతనికి విధేయులై యుందురు. యూదా స్పెషల్ చూడండి. అంటే మన స్తుతి మనలో ఒక స్పెషల్గా ప్రత్యేకంగా ఉంచుతుంది. క్రైస్తవులుగా మరి సేవకులుగా మనము ముందుకు వెళ్తున్నప్పుడు ఒక క్రైస్తవులు అంటే ఒక విశ్వాసులు అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే స్తుతి నిన్ను ఒక ప్రత్యేకతలోనికి తీసుకువెళ్తుంది. 4వది. 5వది చూసుకుందాం. మరి సంఖ్యాకాండము 13వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో 2 ఉన్నాయి. దేవుడు అద్భుతంగా ఈ దినము మాట్లాడుతున్నాడు. 13:6వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 6వ వచనం. యూదా గోత్రమునకు ఎఫ్ఫనే కుమారుడైన కాలేబు అంటాడు. అంటే ఇక్కడ గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాటను చూస్తే ఇక్కడ ఆశీర్వాదం చూడండి ఎలా ఉందో. 33:7వ వచనంలో, యూదాను గూర్చి అతడు ఇట్లా, నేను యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము, యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధంగా నీవు అతనికి సహాయుడవై యుందువు. మోషే ఆశీర్వదిస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఏమంటాడంటే, నా బలహీనత పోయి
బలము వచ్చి నా బలము నాకు సరిపోతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ గమనించండి, ఏమంటున్నట్టే బలము అంటే యెఫన్య కుమారుడు అయినటువంటి ఎవరు చూడండి అక్కడ ఎవరు ఆయన మన ఆదికాండము సంఖ్యాకాండం 13:6 చూడండి. సంఖ్యాకాండము 13:6 రాయబడిన మాట కాలేబు అంటే ఐశ్వర్యాన్ని పొందుకున్నట్టుగా, అంటే బలహీనతలో కూడా బలము చేకూర్చగలిగిన గొప్ప దేవుడు. నా బాహుబలము. స్తుతి ఏం చేస్తుందండి? బాహుబలంలోనికి తీసుకువెళ్తుంది. ఇక్కడ గమనించండి. మరి అదే విధంగా చూస్తే మరి 6వది చూసినట్లయితే న్యాయాధిపతులు 1వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. చక్కగా 6వది మాట్లాడుతున్న మాటను న్యాయాధిపతులు 1వ అధ్యాయము 1-2 వచనాల్లో, యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసిందని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని. అంటే ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చాడు? యూదా. అంటే స్తుతికి ఇచ్చాడు. అంటే స్తుతి మనకు ప్రథమ స్థానాన్ని కలగజేస్తుంది. మనం స్తుతి లేని ఏం చేయలేము. ముందు స్తుతి ద్వారానే కార్యాలు చేస్తాం. 6వది చూస్తే గెస్ట్ ది ఫస్ట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రథమ స్థానము కల్పిస్తుంది స్తుతి. 7వది చూద్దాం. చివరిగా 7వది చూద్దాం. 2వ సమూయేలు 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ సమూయేలు 2వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే అక్కడ చూడండి. జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి పోదునా అని దావీదు యెహోవా వద్ద విచారణ చేయబోతున్నానని యెహోవా అతన్ని సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం మీద దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాడు. హల్లెలూయా. చూడండి, దావీదు విచారణ చేస్తూ నేను ఎక్కడికి పోవాలయ్యా అని అడుగుతున్నప్పుడు ఇక్కడ సందర్భం చూస్తే ఇంత చక్కగా ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా హెబ్రోను పొమ్మని ఆయన సెలవిచ్చిన ప్రాంతంలో అడుగు పెడితే మనకు క్షేమం. యోనా చూడండి ఏ విధంగా మనకు అందరికీ తెలుసు. కాబట్టి మనము సెలవు లేని విచారణ లేని ఏ పనికి ముందుకు వెళ్ళకూడదు. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. ఈ మాటకు ఏంటి అర్థం ఇక్కడ బయలుపరచబడుతుంది. 25వ అధ్యాయము యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాటను చూద్దాం. 6వ వచనం చూస్తే, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును, మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును, సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మన మీద ఉన్న ముసుకును చూడండి, గమనించండి, కప్పును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువు తుడిచివేయును. భూమి మీద నుండి తన జనులందరినీ తీసివేయును. జనుల నిందను భూమి మీద నింద మోపబడుతున్నాం. మనము ఏ విధమైన నింద ఆయన సేవ నిమిత్తమై మన పరిచర్య నిమిత్తమై క్రైస్తవులుగా జీవిస్తున్న విశ్వాసులుగా జీవిస్తున్న మన మీద వస్తున్న నిందను తీసివేస్తాను అంటున్నాడు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకొని ఉన్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించెదము. దేవునికి మహిమ కలుగును గాక. 7వది ఏంటంటే కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇస్తుంది. చూడండి, స్తుతి ఏం చేస్తుందండి? ఏమంటున్నాడు? కన్నీటి బాష్ప బిందుని తుడిచేస్తా అంటున్నాడు, ముసుగును తీసేస్తాను అంటున్నాడు, తెరను తొలగిస్తాను అంటున్నాడు, మరలా నిందను తొలగిస్తాడు. అంటే స్తుతి మనల్ని ఈ విధంగా కాపాడుతుంది. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దాన పుత్రుడు. మనం స్తుతించేది, ఆరాధించేది ఆషామాష వ్యక్తిని కాదండి. మనం కొనియాడుతున్నది గొప్ప మహాసైన్యం కలిగినటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి మన స్తుతి అకాల మరణం నుంచి
తప్పిస్తుంది. మన స్తుతి సమృద్ధిలోనికి నడిపిస్తుంది. మన స్తుతి ఏం చేస్తుందండి? క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. మన స్తుతి ప్రత్యేకతను కలగజేస్తుంది. మన స్తుతి బాహుబలమును కలగజేస్తుంది. మన స్తుతి చూడండి ఏమంటున్నాడు అక్కడ? కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుని ఉదయకాలంలో మనము కలిగి ఉన్నాం. మన స్తుతి ఆయనకు మహిమ కలుగును గాక. దేవుని మాటలు దీవించును గాక. ఈ ప్రాంతంలో నిజముగా ఈ దుబాయ్ ప్రాంతంలో మరి యాకోబుని ఎన్నుకున్న దేవుడు మనల్ని ఎన్నుకొని ఇక్కడికి నడిపించాడు. ఆయనకు వేలాది కోట్లాది వందనాలు స్తుతులు చెల్లించేవారిగా మనం ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన గొప్ప తండ్రి, నికరమైన పాదంలోకి ఉదయ కాలంలోనైనా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చావు. దైవజనులుగా ప్రభావం కూడుకొని ప్రభాతాన్ని ఈ ప్రాంతంలో అడుగు పెట్టామంటే దీనికి నిదర్శనంగా ఒక మధ్యవర్తిగా నైనా కోటేశ్వర గారిని మౌనికమ్మను నిలబెట్టినందుకు నీకు వందనాలు. వారి కుటుంబాన్ని, వారి పిల్లలను, వారి సేవ పరిచర్యను నైనా వారి నైనా బిజినెస్ ను వారి తండ్రి వారు చేస్తున్న క్రమంలో అంచెలంచెలుగా దీవించండి. ఈ బృందంలో పాల్పంచుకొని నీ వాక్కును రిలీజ్ చేసిన ప్రతి నాయన సేవకుని నిలబెట్టి బలపరిచి వారి సంఘాలను దీవించి వారి నాయన తండ్రి వారి నాయన ఎయిమ్స్ను నెరవేర్చమని అడుగుతున్నాను. నాయన మీరు మాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి నీకు వదనాలు తెలియజేసుకుంటూ నాయన ఈ కొద్ది వినపములు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.